హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. సాటర్డే రోజు డే ఎలా జరిగిందనేది ఒక చిన్న వీడియో అయితే చేసాము. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. చాలా రోజుల తర్వాత ఈరోజు చాలా బలవంతంగా ఒక వీడియో అయితే చేశారనమాట. దగ్గర 18 డేస్ అయ్యింది. మళ్ళీ ఈరోజు అయితే వీడియో పెడుతున్నాను. ఇంకా నేనైతే ఊరు వెళ్ళాను. ఊర్లో డే ఎలా జరిగింది అనేది ఒక వీడియో అనమాట. గొండి ఊర్లో అయితే ఉదయాన్నే లేవగానే చక్కగా సన్ రైజ్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇప్పుడు టైం అయితే 6 అయిందనమాట. 6 o'clockకి క్లైమేట్ ఇలా ఉంది చూసారా. చుట్టుపక్కల అంతా కూడా ఇంకా మంచు కురుస్తుంది. మార్నింగ్ 9 వరకు ఇలానే ఉంటుంది క్లైమేట్. 9 తర్వాత వేరేలా ఉంటుంది అనమాట. వేడి మామూలుగా దంచదు అసలు. ఇంకా నేనైతే మార్నింగ్ 6 o'clock లేస్తే నాతో పాటు ఇగోండి పొట్టుపోతం కూడా లేచిపోయింది. ఇద్దరం లేచి ఇల్లంతా చక్కబెడుతున్నాం. ఇంక ఉదయాన్నే వేగంగా లేచి పిల్లలు రెడీ చేసి నేను రెడీ అయ్యి మా ఊరికి దగ్గరలో సింహాచలం అనే పుణ్యక్షేత్రం ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట. వరుసవులు చాలామంది వస్తారు అసలు. దగ్గరుండి మేమే వెళ్ళాం. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఊరు వచ్చాం కదా. ఇంక ఈ సాటర్డే కొంచెం ఫ్రీగానే ఉన్నాం అనమాట. అయితే ఈరోజు నేను సింహాచలం కొండకి మెట్లు ఎక్కుకొని వెళ్దాం కదా అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అప్పుడెప్పుడో 10th క్లాస్ చదివేటప్పుడు నేను మా అమ్మ మా చెల్లి అది గురి పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు సింహాచలం కొండ చుట్టూ. మనకి శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం వైపు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది గిరి ప్రదక్షిణ అంటే. అంటే సింహాచలం కొండ చుట్టూ ఒక 24 kilometers ఏమో నడవాలి. మార్నింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పడుకోకుండా మధ్యలో సముద్రం ఉంటుంది. సముద్ర స్నానం చేసుకుంటూ నడవాలన్నమాట. నడిచి అప్పుడు కొండపైకి ఎక్కి మెట్ల పైన దేవుడి దర్శనం చేసుకొని మళ్ళీ మెట్ల పైన కిందకి దిగాం. ఒక్క ఇయర్ అలా మా అమ్మ 3 times చేసింది. నేను మా చెల్లె ఒకే ఒకసారి చేసాం. మళ్ళీ ఈరోజు నేను మెట్ల మీద వెళ్దాం కదా అని ఫిక్స్ అయ్యి వచ్చానమాట. కొన్ని మనకైతే కొండ దగ్గర దించుతారు. ఇది కొండపైకి బస్సులు వెళ్తాయి కదా, ఆ క్యూ అంట. బస్సు వచ్చేటప్పుడు అంటే బస్ డిపో అనమాట. ఇక్కడ నుంచి బస్సులన్నీ స్టార్ట్ అవుతాయి. చాలామంది వెయిట్ చేస్తారు బస్సుల కోసం. ఈరోజు సాటర్డే కదా. అలానే ఇది ఇప్పుడు చాలా మంచి రోజులు అంట. ఇక్కడ సింహాద్రప్పన్న స్వామి పూజలు అయితే చాలా జరుగుతున్నాయి అనమాట. మాకు తెలియకుండానే మంచి రోజే వచ్చాము మేము. ఇగోండి అంటే మధ్యలో నార్మల్గా దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నానే కానీ ఎప్పుడు కొండ అయితే మెట్ల పైన ఎక్కలేదనమాట. మా పిల్లలకైతే ఇంకా ఫస్ట్ టైం తీసుకొచ్చాను నేను. అయితే వాళ్ళు ఎక్కుతాం మమ్మీ పర్వాలేదు, తిరుపతి మెట్లు ఎక్కిపోయాం కదా ఎక్కడేమి ఎక్కలేమని అన్నారనమాట. సరే అని పిల్లలు నేనే వచ్చేసాం. ఎవరితోనైనా తోడు కావాలని కోరుకున్నాం అనుకోండి, అంటే మెట్లు ఎక్కగలరో లేదో కదా, వాళ్ళకి టైం ఉంటుందో ఫ్రీగా ఉండదో. అసలు ఈ టైంలో అయితే పిల్లలందరికీ ఎగ్జామ్స్ స్కూల్స్ అన్నీ ఉంటాయి కదా. మేమైతే అనుకోకుండా వచ్చామన్నమాట. అందుకే పిల్లలు నేను మాత్రమే ఆటో బుక్ చేసుకుని గుడి దగ్గర మెట్ల వరకు వచ్చేసి ఇక్కడ దీపం వెలిగించాం. 360 వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ మనకి కొండ మెట్లు ఎక్కే స్టార్టింగ్లోనే మనకి సింహాద్రప్పన్న స్వామి విగ్రహం ఉంటుందన్నమాట. దానికి దండం పెట్టుకొని స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడికైతే వచ్చాం. ఇంటి దగ్గర నుంచి ఒక తమలపాకుల మాల తులసి మాల అల్లి తీసుకొచ్చామన్నమాట. పువ్వుల మాల ఇవన్నీ. అయితే పిల్లలు వేస్తాం అంటున్నారు. ఇంక వీళ్ళు వెళ్ళిపోయినాక వేద్దామని అనేటట్టు. ఇగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారేమో, తమలపాకుల మాల వేద్దామని తీసుకొచ్చాం. కానీ ఇక్కడ లేదనమాట. ఇంకా అన్ని సింహాద్రప్పన్న స్వామికే వేస్తాం. మా పెద్ద పాప ఏమో పువ్వుల దండ వేస్తుంది ఇలాగా. ఏదైనా సరే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే దేవుడు అనుగ్రహం ఉంటేనే వెళ్తామంట. మనం అనుకుంటే వెళ్ళడం అవ్వదంట. ఇంకా అలానే అయ్యింది. చాలాసార్లు నుంచి వచ్చినప్పుడల్లా అనుకుంటున్నాను సింహాచలం మెట్లు ఎక్కి వెళ్ళాలి, దేవుడి దర్శనం చేసుకోవాలి మంచిగాని. ఎప్పుడూ అవ్వట్లేదు. ఎప్పుడైనా మా ఆయనతో వెళ్తే ఇంకా నడవడాలు అలాంటివే ఉండవన్నమాట. డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఇంకా అలా జరుగుతుంది. ఈరోజు అయితే ఫైనల్గా ఫిక్స్ అయిందనమాట. కొన్ని పువ్వుల దండ ఏమని ఇస్తే వేయడం రావట్లేదు అనమాట. పక్కన ఉన్న ఆయన ఎవరో చెప్తున్నారు మంచిగా ఇయ్యమ్మ అని. చక్కగా ఇలా అయితే పువ్వుల దండలు వేసేసి ఇక్కడి నుంచి దండం పెట్టుకున్నాం. మంచిగా మెట్లు ఎక్కిపోవాలి బాగా అనేసి. అంటే అప్పటికి ఎండ ఫుల్గా ఉంది. సో అందుకే భయం వేసింది. మనకు ఆంధ్ర వైపు ఎండలు మామూలుగా ఉండవు కదా, తెలిసిన విషయమే కదా. వండి పిల్లలు దండం పెట్టుకున్నాక నేను కూడా దండం పెట్టేసుకొని ముగ్గురు అయితే స్టార్ట్ అయ్యాం. అలానే ఊరు వచ్చేటప్పుడు నేను వందే భారత్ ట్రైన్లో వచ్చానమాట. అవి వీడియోస్ కొంచెం తీసాను. కానీ ఇవి ఇప్పుడు నాకు 15 days 20 days గ్యాప్ వచ్చింది కదా. ఈ గ్యాప్లోని మా చెల్లి వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఫోన్లతో ఆడి అవన్నీ వీడియోస్ డిలీట్ చేస్తారనమాట. దేవుడిదైతే ఒక్క వీడియో అయినా ఉంచారు మంచిగా. ఇది కూడా లేకపోతే నాకు ఈరోజు వీడియో పెట్టడానికి ఉండేది కాదు. అంటే నేను ఈ సింహాచలం గుడికి వెళ్ళేటప్పుడు నాకు కొంచెం బాగానే ఉంది అప్పుడు హెల్త్. సో ఫస్ట్ మెట్టు దగ్గర అయితే దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాం. కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇతను కొబ్బరికి ఇలాగ తలదేరి పెట్టి కొడుతున్నాడు. అయితే మాకు తెలియలేదనమాట. మేము ఫస్ట్లోనే కొట్టేసాం. అక్కడ కొట్టడానికి అన్నీ ఉన్నాయి కదా, దేవుడి విగ్రహం ఉందని చెప్పాను కదా. చాలా రోజుల తర్వాత వచ్చానని. నాకు తెలిసి ఒక 20 years తర్వాత మళ్ళీ మెట్లు ఎక్కడానికి వచ్చినట్టున్నాను నేను. ఇక్కడ కూడా సింహాద్రప్పన్న
విగ్రహం ఉంది, శివుడి విగ్రహం కూడా ఉంది. అలా కొంచెం పైకి వస్తే ఇవి ఆంబోతులు ఉంటాయి కదా, ఆవులు కాకుండా ఎద్దులు కాకుండా వాటిని ఇక్కడ వదిలేస్తారనమాట. తెచ్చి సింహాద్రప్పనికి మొక్కి ఎవరో తెచ్చారు చూడండి ఇక్కడ వదిలేయడానికని. ఇంకా అక్కడ పూజ చేస్తున్నారు ఆవుకి. ఇంకా మేమైతే నెమ్మదిగా పైకే వెళ్ళిపోతున్నాం. చూసారా ఇప్పుడు టైం అయితే 10 అయింది. 10కి ఎండ ఎలా వస్తుంది అసలు, డైరెక్ట్గా అసలు చాలా షార్ప్గా పడుతుంది మనిషి పైన. ఇంకా మా వాళ్ళు అయితే 4 మెట్లు హుషారుగానే ఎక్కారు. ఇక్కడైతే ఒక పెద్ద ఆవిడ ఇలా బొట్టు పెడుతుందనమాట, పెట్టించుకోండి అమ్మా అనేసి. ఇంకా మనం ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలు గుళ్ళకి గట్టి వెళ్ళామంటే బొట్ల మీద పడతాం కదా, ఇంకా వెళ్ళగానే కనిపించిందని ఇంక ఈవిడితోనే పెట్టించుకుంటున్నారనమాట బొట్లు. సింహాద్రప్పని అన్న వెంకటేశ్వర స్వామి అన్న అన్నీ ఒకటే, అన్నీ విష్ణుమూర్తి అవతారాలే కదా. బొట్టు అయితే ఒకటే బొట్టు ఉంటుంది అనమాట, తిన్న బొట్టే, నామాలే పెడతారు. ఇవ్వండి పిల్లలిద్దరు అయితే పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ఇవిడి ఒక బొట్టు పెట్టడానికి 2 రూపాయలే తీసుకుంది, మంచి ఆవిడే. ఇవ్వండి ముగ్గురికి కలిపి 5 రూపాయలే ఇచ్చాను నేను. అయితే ఇంక మనకి వైజాగ్లో విజయనగరంలో ఫోన్పే కొన్ని ప్లేసుల్లో లేదనమాట, డబ్బులే తీసుకుంటున్నారు. నేనేమో డబ్బులు పట్టుకొని రాలేదనమాట. ఫోన్లో డబ్బులు ఉంటాయి కదా, మళ్ళీ డబ్బులు ఎందుకు చేతితో పట్టుకొని రావడం, ఎక్కడైనా పడిపోతే తలనొప్పి కదా అనేసి. దానివల్ల ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది. అది కొండపైకి వెళ్ళాక చెప్తానండి. ఇగోండి కొంచెం పైకి వచ్చేసిన తర్వాత అందరూ మెట్ల పైన ఇలా చీరల్లా పరిస్తే ఆ చీరల పైన అందరు బియ్యం వేస్తున్నట్టుంది. బియ్యం ఉన్నాయి ఫుల్గా. మాకైతే తెలియదు కదా, మేమేం పట్టుకొని రాలేదు. ఇంకా కొంచెం దూరం ఎక్కినాక అలసిపోయామని చెప్పి కాసేపు రిలాక్స్ అయితే అక్కడ అందరూ ఇలా అక్కడ రాళ్ళు ఉంటే ఆ రాళ్ళతో ఇలా ఇల్లులా కట్టారనమాట. ఇంకా మా వాళ్ళు కూడా బిల్డింగ్లు లేపారు 4, 5. చూడండి పిల్లలిద్దరూ అయితే హుషారుగా పరిగెడుతున్నారే కానీ నాకైతే గొంతు ఎండిపోతుంది. ఎండ అసలు ఈ వడదెబ్బ తగిలింది. ఆ రోజు దెబ్బకి ఈ రోజు వరకు లేగలేదనమాట. అంటే ఉపవాసం ఉన్నాను, ఎండ ఇంకా ఫుల్ వేడి. అప్పటికే నాకు కొంచెం జలుబు చేసింది అనమాట. ఇవన్నీ కలిపి బాగా ఎఫెక్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఒక 10 మెట్లు ఎక్కడం కూర్చోవడం, 10 మెట్లు ఎక్కడం కూర్చోవడం. పిల్లలైతే ఫాస్ట్గానే ఎక్కిపోయారు కానీ మొత్తం 1250 మెట్లు అనమాట. సగం వరకు ఒక 500 మెట్ల వరకు బాగానే ఉంది, మిగతా 800 మెట్లు మాత్రం ఏకంగా నిల్చున్నట్టే ఉన్నాయన్నమాట. స్ట్రైట్గా పెద్ద పెద్ద మెట్లు, అసలు చాలా అలసిపోయాం. ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఫ్రూట్స్, వాటర్ బాటిల్ అన్నీ పట్టుకొచ్చాం. అవన్నీ తేకపోతే మాత్రం ఇంకా కష్టమయ్యేదేమో. ఇక్కడ ఏవో నీళ్ళు కొండల మధ్యలో నుంచి వస్తున్నాయి. ఇవి మరి ఆకాశధార అని ఒకటి పడుతుంది, అదా లేకపోతే మామూలు వాటర్ ఏంటో తెలీదు. కానీ కొండ మధ్యలో నుంచి చక్కగా పారుతుంది అనమాట. చూడడానికి వ్యూ చాలా బాగుంది పైకి ఎక్కిపోయినాక. చూడండి వైజాగ్ సిటీ మొత్తం అసలు ఎంత అందంగా కనిపిస్తుందో. కాసేపు అక్కడ రిలాక్స్ అయినాక మళ్ళీ స్టార్ట్ అయ్యాం పైకి. ఇంకా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం గుడి దగ్గరకు వచ్చేసాం అనేటప్పటికి ఇక్కడ ఒక ఆకాశధార వస్తుంది అనమాట. చూడండి ఇది ఆకాశధార అంట. ఇది కొండల్లో నుంచి వాటర్ అంట. ఈ వాటర్ చాలా పవిత్రమైనవంట. మనం కొండ మీద మెట్లు నడిచి వస్తాం కదా, ఇక్కడ కాలు కడుక్కొని మొహం కడుక్కొని తలపై నీళ్ళు చల్లుకొని దేవుడి దర్శనానికి వెళ్ళాలంట. రీజన్ అదే. ఇక్కడ చూసారా రాముల వారి విగ్రహం, విష్ణుమూర్తి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం, వినాయకుడు, కృష్ణుడు, అందరు దేవుడి విగ్రహాలు ఉన్నాయి ఆ వాటర్ వచ్చే దారి చుట్టూ. ఇంతకు ముందు అయితే నార్మల్గా వచ్చేసేవంట, ఈ మధ్యన ఇవన్నీ పెట్టారంట. మా పిల్లలు డైరెక్ట్గా వచ్చిన వాటర్లో నుంచి కడుక్కోమంటే ఆ డబ్బాలో నీళ్ళతో కడిగేశారు. పాపం బాగా అలసిపోయారు అనమాట, ఇంకేం చేయలేం. చూసారు ఈ మూల కృష్ణుడు ఉన్నారు, రాధాకృష్ణులు, ఇవన్నీ రాతి విగ్రహాలే. మేము సీరియస్గా వీడియో తీసుకుంటే ఈ మధ్యలో ఇతను ఎవరో వచ్చారనమాట. అంటే అందరూ కొండ ఎక్కిన వాళ్ళు వచ్చి ఇక్కడ మొహం గట్ట కొడుక్కొని వెళ్తున్నారనమాట. అయితే చూడండి పిల్లలు అందరు అయిపోయినాక నేను దిగానమాట. అసలు పిల్లలు చాలా ఈజీగా ఎక్కిపోయారు, వాళ్ళకి ఏమంత కష్టం అనిపించలేదు. కొంచెం వరకు బాగానే ఎక్కిపోయారు కానీ మరి కొంచెం నుంచి కొంచెం కష్టపడ్డారు అనమాట. నాకైతే అసలు 10 మెట్లకి ఒకసారి కూర్చొని ఒక 5 అవర్స్ 6 అవర్స్ ఎక్కాను నేనైతే మాత్రం. మధ్యాహ్నం 2 అలా అయిపోయింది కొండపైకి వెళ్ళేసరికి. అంటే మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే 2 వరకు ఎవరు ఉంటారు అనమాట. మాతో పాటు నడవడం స్టార్ట్ చేస్తున్న అందరూ ముందే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ దర్శనాలు కూడా అయిపోయి వాళ్ళ కిందకు వచ్చేటప్పుడు మేము ఇంకా వెళ్తున్నాం అనమాట. కొంతమంది అయితే పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ కూడా వెళ్ళిపోయారు కానీ అసలు నేను నడవలేకపోయాను. అసలు చాలా కష్టం అనిపించింది నాకైతే. అంటే ఇంకెక్కువ అలవాట్లేదు కదా, దానివలన ఏమో మరి. ఇవ్వండి ఇంకొంచెం పైకి వెళ్ళి ఈ నీళ్ళతో కాళ్ళు చేతులు కడుక్కుంటే అమ్మయ్య అని ప్రాణం వచ్చినట్టు అయిందనమాట. ఇంకా దేవుడి విగ్రహాలు అన్నిటి కాళ్ళపైన కొంచెం నీళ్ళు పోసి కాళ్ళకి దండం పెట్టుకున్నాను. అలానే ఈ వాటర్ ఇంట్లో అన్ని మూలల్లో జల్లుకుంటే ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది అంట. సో అందుకని కొన్ని బాటిల్లో అయితే వాటర్ పట్టుకున్నాను అనమాట. ఇక్కడికి వచ్చి మొహం కడుక్కున్నాక నాకైతే చాలా రిలాక్స్ అయిపోయింది అనమాట. ఇగోండి వచ్చాం, దగ్గరలోనే ఇది స్వామివారి మెట్లు అనేసి ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి రాగానే చాలా బాగా అనిపించింది. కాళ్ళకి చెప్పులు లేకుండా మెట్లు ఎక్కాం కదా,
మెట్లు ఎక్కినంతసేపు కాలు ఏం కాలేదు, కానీ మెట్లన్నీ అయిపోయిన తర్వాత ఇలా రోడ్డు మీదకి వచ్చాం కదా. ఈ రోడ్డు మీద తారు రోడ్డు కదా, ఇక్కడ అడుగేస్తే ఉంది చూడండి. అసలు అసలు నిజంగా దేవుడు మాకు ప్రత్యక్షంగా కనిపించినంత పని అయ్యింది. ఇంకా ఎప్పుడు చూడండి గుడి దగ్గర దిగడం, గుడిలో దర్శనం చేసుకుని వచ్చేయడమే కదా. నిజంగా అసలు ఇలా వెళ్తేనే అసలు ఏదో మంచిగా గుడికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అసలు మా పిల్లలైతే వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి వెళ్తాం మమ్మీని, అటువైపు వెళ్తే నేను కాసేపు నీడలో ఎలా కూర్చున్నా. ఇక్కడ గాయత్రీదేవి పీఠం ఉందంట. కాసేపు నీళ్ళు తాగి మళ్ళీ ఇంకోసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ఇక్కడ 300 రూపాయల టికెట్ దర్శనం ఉన్నాయంట. ఇంకా అందులోకి వచ్చారనమాట. 300 రూపాయల దర్శనం అయితే దేవుడికి దగ్గర నుంచి చూడొచ్చు. దర్శనం కూడా చాలా ఫ్రీగా నెమ్మదిగా అవుతుంది అనమాట. సో అందుకే ఇందులోకి వచ్చాం. ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకొని బయటకు కూడా వచ్చేసాం. ఇగోండి దేవుడు రథం ఎంత బాగుంది కదా. పైన కొండ పైన అంతా కూడా అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. నమో నారాయణాయ, నమో వెంకటేశాయ, నమో సింహాద్రప్పన్న స్వామి అయిన మహా అని అలా మంత్రాలు వినిపిస్తూనే ఉంటాయి. సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో సేమ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అయితే తిరుపతి కొండపైన మనం దర్శన టికెట్స్ తీసుకున్నాం కదా, అవి మనం ఫోన్పేలు గూగుల్ పేలు అవి డబ్బులే ఇవ్వాలంట. ఎవరైనా వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకొని వెళ్ళండి. నేను అక్కడ అసలు ఎంతమందిని అడిగానో తెలుసా, ఫోన్పే చేస్తాను మనీ ఇస్తారా, ఫోన్పే చేస్తాను మనీ ఇస్తారని. మొత్తానికైతే ఒక పెద్ద ఆవిడ ఒప్పుకొని మనకు డబ్బులు అయితే ఇచ్చింది. ఇంకా 1000 రూపాయలు తీసుకున్నాం ఫోన్పేలో. తీసుకొని నెమ్మదిగా దర్శనం చేసుకుని వచ్చేసాం బయటకు వచ్చిన తర్వాత ఈరోజు మంచి రోజులు అని చెప్పాను కదా, మనకు దగ్గరలో ఉన్న విలేజ్ల్లో ఇలా సింహాద్రప్పన్న స్వామి కొలువులో ఉంటాయంట. ఇక్కడ అగ్గిడి దాంతో ఇలా భజన చేస్తారనమాట. ఒకసారి ఎలా చేసాక మీరే వినండి. ఇవి ఏంటంటే సింహాద్రప్పన్న స్వామి కొలువులు అంటారు. అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో లాస్ట్ ఇయర్ సంక్రాంతి వీడియో పెట్టేటప్పుడు ఇవి మీకు చూపించాను చూడండి. సంక్రాంతి రోజు అయితే ప్రతి ఒక్కరింటికి ఆ అగ్గితో వెలిగించిన కొలువులు ఉన్నాయి కదా, ఆ కొలువులు పట్టుకొని సేమ్ ఇలానే అందరూ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి భజన చేసుకొని దేవుడిని ఇంటికి తీసుకొచ్చినట్టు అనమాట. అందరూ ఆ కొలువులో నూనె పోయడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అంతా చేస్తారు. అంటే ఊరికి ఒక దేవుడిల్లు అని ఉంటుంది. ఆ దేవుడింట్లో కొలువులు పెట్టి ఆ దీపాలు ఎప్పటికీ వెలిగిస్తారనమాట. ఏ పండగైనా ఏం తీర్థాలైనా ఏమైనా సరే అవి తీసి భజన చేసి ఊరంతా తిరుగుతారనమాట. అయితే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉంది. నాకు అందుకే బాగా తెలుసు దీని గురించి. ప్రతి సంక్రాంతికి సేమ్ ఇక్కడ ఎలా చేస్తారు అలానే చేస్తారనమాట. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కదా, ఇది తెలుగు సంవత్సరాల లాస్ట్ నెల కదా. అయితే ఇలా తీసుకొని వచ్చి దేవుళ్ళు అన్ని సింహాద్రప్పన్న స్వామి కొలువులు కాబట్టి దేవుడి దగ్గర తీసుకొచ్చి ఇలా మెయిన్ గోపురం దగ్గర ఇలాగ అందరూ దేవుడిని పొగుడుతూ పూజ చేస్తారంట. ఇంకా కాసేపు అది చూసుకొని అక్కడ పులిహార ప్యాకెట్లు అమ్మితే మా పిల్లలిద్దరు వెళ్ళి తెచ్చారనమాట. నేను అది వీడియో తీసేలోపు ఇంకా మనిషి ఒక్కొక్క పులిహార ప్యాకెట్ పట్టుకొని తిన్నారు. అయితే పిల్లలకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తీసుకొచ్చారనమాట. మధ్యాహ్నం ఇప్పుడు 3 అలా అయిపోయింది. పైకి వచ్చేసరికి 3 o'clock పులిహార తినేసి అలా మధ్యలో కూల్ డ్రింక్లు వాటర్ బాటిల్స్ అన్నీ కొడుక్కున్నాం అనమాట. ఇంకా దాంతో వాళ్ళు పులిహార చాలా అనేసారు. ఇంకా మేము అక్కడ పులిహార తినేసిన తర్వాత ఇంకా చేతులు కడుక్కొని మళ్ళీ నడిచే దిగిపోదాం అనుకుంటున్నాం. అందుకే పులిహార ప్యాకెట్లు మనిషి 2 తినేసి స్టార్ట్ అయ్యాం. అలానే మేము ఎక్కేటప్పుడు మెట్లు కిందన చెప్పులు వదిలేసామన్నమాట. అక్కడ చెప్పులు ఉన్నాయి. అలానే మేము వచ్చేటప్పుడు వ్యూని బాగా చూడలేకపోయాం. వ్యూ చాలా బాగుంది కానీ ఇంక అలసిపోయాం అనమాట మెట్లు ఎక్కేటప్పుడు. దిగేటప్పుడు నెమ్మదిగా దిగి మధ్యలో కనిపించినవన్నీ తీసుకొని అలాగా వెళ్దాంలే అనేసి పిల్లలకి నడిచే వెళ్దామమ్మా అన్నారు. ఇంకా వాళ్ళైతే హుషారుగానే ఉన్నారులేండి. నాకే కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ ఇంకా మధ్యలో అయితే ఒక సింహాద్రప్పన్న బొమ్మ కొనుక్కొని దిగిపోయాం. ఇంకేమీ కొనుక్కోవడానికి ఏం కనిపించలేదన్నమాట. ఇగోండి దిగేటప్పుడు మాకు మధ్యలో ఇక్కడ వినాయకుడు గుడి కనిపించింది అనమాట. వెళ్ళేటప్పుడు పంతులు గారు ఉన్నారు, పూజ చేశారు. ఇప్పుడు వచ్చేటప్పుడు లేరనమాట. అయితే వెళ్ళేటప్పుడు మేము మంచిగా దండం పెట్టుకోలేదని ఇంకా పిల్లలైతే వచ్చిన తర్వాత ఇలా గుంజులు తీసుకు దండం పెట్టారు. కొండపైన ప్రతిదీ కూడా ఒక హిస్టరీయే, మనకు తెలియదు. కాకపోతే ఇంకా తెలిసిన వాళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా చెప్తే తెలుసుకోవడమే. ఇగో చూడండి కొండపై నుంచి వ్యూ అసలు ఎంత అందంగా కనిపిస్తుంది కదా. చాలా బాగా అనిపించింది నాకైతే. మొత్తం వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. వైజాగ్ చాలా దగ్గరలో ఇది.
ఇంక వచ్చేటప్పుడు అయితే మేము ఫొటోస్ దిగామన్నమాట. వెళ్ళేటప్పుడు ఫొటోస్ ఏం లేదు, వీడియోసే చాలా కష్టంగా తీసాను. అసలు ఇంత కష్టంగా తీసినందుకు వీడియోస్ చాలా వరకు డిలీట్ అయిపోయాయి. ఇంకా మళ్ళీ సింహాచలం వీడియోతో చాలా లాంగ్ గ్యాప్తో స్టార్ట్ చేస్తాను. ఈసారి అయినా సింహాచలం మన నుంచి మన వీడియోస్ అన్నీ వైరల్ అయిపోయి ఇంకా అదనమాట. వెళ్ళేటప్పుడు నేను ఇలా రాళ్ళతో ఇల్లు కట్టలేదు, పిల్లలే కట్టారు. కానీ అయితే నువ్వు కట్టలేదు కదా మమ్మీ, కట్టచ్చు కదా ఇప్పుడు అన్నారు. చూడండి, వచ్చేటప్పుడు నాకు కొంచెం హుషారుగానే ఉంది. చక్కగా ఒక 10 అంతస్తులు మేడ కట్టేసాను చక్కగా రాళ్ళతో. అంటే ఇలా కడితే సొంతగా ఇల్లు కడతారు అని అంటారంట. సో నేను తిరుపతి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా కూడా ఇలా కడతానమాట. నాకు మా పిల్లలకన్నా నేనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి మరి కట్టేస్తా. ఇంకా మొత్తానికైతే నెమ్మదిగా దారిలో దిగేటప్పుడు ఫుల్గా చాలా హ్యాపీగా దేవుణ్ణి తలుచుకుంటూ మనస్ఫూర్తిగా దిగాం. ఇంకా కొండ కిందనైతే హడావిడి మామూలుగా లేదనమాట. తప్పెడు గుళ్ళు అవుతున్నాయి, పెద్ద పెద్ద సింహాద్రప్పన్న స్వామి ఆవులు ఉంటాయన్నమాట. గంగిరెద్దులు అంటాం కదా, ఊర్లోని ఆంబోతులు గంగిరెద్దులు ఉంటాయి కదా, పండగలప్పుడు తిప్పుతారు కదా, అవి తీసుకొచ్చి ఇక్కడ ఇయర్ ఎండింగ్లోని ఇలా పూజ చేస్తారండి సింహాద్రప్పన్న స్వామి ఆవులు అని చెప్పి. ఈ దేవుడు చాలా ఫేమస్ అనమాట. అసలు మాకు ఈ శ్రీకాకుళం వైపు అయితే మా ఇంటి దేవుడు కూడా అదే మా ఊర్లో మా అత్తయ్యల ఊర్లో ఇంటి దేవుడు ఉంటారు కదా, అతను కూడా సింహాద్రప్పన్న స్వామి. అయితే వీళ్ళందరూ వచ్చి ఇయర్ ఎండింగ్ కదా పాల్గొన మాసం, ఇప్పుడు ఆ ఊరు నుంచి నడుచుకుంటూ ఈ ఈ ఆంబోతులు తీసుకొని ఈ తప్పెడుగుళ్ళు డ్యాన్స్ వేసుకొని సింహాచలం కొండ వరకు వస్తారంట. ఇవే కాదు, మనం పైన సింహాద్రప్పన్న స్వామి కొలువులు చూసాం కదా, అవి కూడా అలానే తీసుకొస్తారంట. అయితే ఒక ఆవిడని అడిగాను అక్కడ, ఆవిడ మొత్తం చెప్పింది స్టోరీ అంతా. ఇంకా దేవుడిని దర్శనం చేసుకుని నెమ్మదిగా మళ్ళీ ఆటో బుక్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంకా సాటర్డే రోజు డే అయితే ఇలా జరిగింది. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.